హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. సో మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. సో మరి ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకే, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా. సో చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఛానల్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది. ఈ మెసేజెస్ అనేది వారికి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి, ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఓ ఫ్యాషనేషన్. ఈ పర్సన్కి మీ క్యూట్ స్మైల్ అంటే చాలా ఇష్టం ఉందండి. అండ్ మీరంటే ఈ పర్సన్ ఎందుకు మరి ఈ మధ్యలో కూడా కావచ్చు చాలా అట్రాక్ట్ అవుతున్నాను అండ్ నీ స్మైల్ అనేది చాలా గుర్తుకు వస్తుంది అని చెప్తున్నారు ఈ పర్సన్. మరి మీరు ఏం చేశారు, ఎలాంటి మాయ చేశారు అది మీకే తెలిసి ఉండాలి. సో ఈ పర్సన్కి డే టు డే అనేది మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారంట. అండ్ మీ స్మైల్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ మీరు తనకి చాలా బాగా నచ్చుతున్నారు, తన మనసుకి మీరు దోచేస్తున్నారు అని పర్సన్ చెప్తున్నారండి. ఓకే, సో ఫస్ట్ కడే చాలా బాగుంది. మేక్ ప్రామిస్ చెప్తానండి, అన్ని క్లారిఫికేషన్ ఇస్తాను మీకు నేను. ప్లేజర్, రెజువనేషన్, వార్నింగ్, హార్ట్ బ్రేక్ జరిగింది, ఎవరికి జరిగింది, డెసిషన్, క్రష్. ఓకే, అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ క్వశ్చన్ వచ్చిందనమాట. యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ యువర్ రిలేషన్. ఓకే, అంటే ఇక్కడ మీరిద్దరూ కలిసి ఉండడం ఇక్కడ చాలా మందికి నచ్చడం లేదు, చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా మందికి అనుమానం లాంటిది కూడా ఉందన్నమాట. ఓకే, మీరిద్దరూ కలిసి ఉంటే చాలా జెలస్గా ఫీల్ అయ్యేవారే చాలా మంది ఎక్కువైపోయారు. ఓకే, మీరు కలిసి ఉండొద్దు, అది ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి. ఓకే, మీరిద్దరూ కలిసి ఉంటే వీరికి కడుపు మంట, ఒళ్ళు మంట, కళ్ళ మంట అయితే చాలా ఉంది అన్నట్టుగా చాలామంది చూపిస్తుంది అనమాట ఇక్కడ. అదే ఇక్కడ మీకు తెలిసి ఉంటుందన్నమాట. మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీగా ఉంటే మేబీ చూడలేని వారు చాలామంది ఉన్నారు, వారు ఎవరో కూడా మీ మనసుకు తెలుసు అనమాట. ఓకే, అలాంటిది కూడా ఉంది. ఓకేనా. ఓకే, మనం వీటిని వేరే డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ ఇస్తాం. ఫ్యాషనేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్షన్ మీ టువర్డ్స్ యూ. ఎయిట్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఈ పర్సన్ తన ప్రపంచం, ఈ వరల్డే మీరు అనే పర్సన్ తను అనుకుంటున్నారండి. కానీ తనకు ఇక్కడ తన లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ లాంటిది ఉన్నాయి. ఓకే, ఇక్కడ పర్సన్ ఏమీ చేయలేని పరిస్థితిలో తను చూపిస్తుంది అనమాట. కానీ మీ మీద తనకి గౌరవం పోలేదు, లవ్ కూడా పోలేదు. ఓకే, మీ మీద మంచి అభిమానం ఉండొచ్చు ఈ పర్సన్కి అండ్ మంచి ఒపీనియన్ ఉంది. అండ్ మీరు ఒక బంగారం లాంటి వారు అని కూడా ఈ పర్సన్కి తెలుసు. ఓకే, మీరు మిమ్మల్ని ఎవరైనా నమ్మితే మీరు చాలా ప్రేమను చూపిస్తారు అండ్ చాలా కేరింగ్ చూపిస్తారు. సో కానీ కొన్ని సిచ్యువేషన్ వలన ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది. ఇంత మంచి పర్సనే దూరం చేసుకున్నాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తన లైఫ్లో ఏదో ఇక్కడ మీతో మూవ్ ఆన్ అయిపోతేనే తన లైఫ్లో ఇంకొకటి తనకి దగ్గర అవుతుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్ ఏదో ఉందండి ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, కాబట్టి ఈ పర్సన్
అనుకోని పరిస్థితుల వలన, కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అంటే మళ్ళీ తిరిగి వస్తాను. కానీ ఇప్పుడైతే కలిసి ఉండడం అయితే జరగదు. సో, ఇక్కడ ఇప్పుడు కలిసి ఉండడం కూడా జరగదు అని పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ చూడండి, తను చాలా బాధలో ఉన్నారనమాట. ఇక్కడ మూన్ లాగా కనిపిస్తుంది. ఓకే. చాలా పెయిన్‌తో అండ్ గుండె భారం అండ్ మనసంతా చాలా భారంతోనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను వెళ్లారు. కానీ తను కావాలని ఇంటెన్షనల్‌గా తను మిమ్మల్ని దూరం పెట్టాలి అని పర్సన్ వెళ్ళలేదు. ఓకే. కొన్ని కారణాలైతే ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నాయన్నమాట. ఓకే. దానివల్లనే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది. కానీ మళ్ళీ వస్తాను. అండ్ ఇక్కడ మేబీ తను దూరం ఉండి కూడా మిమ్మల్ని తను గమనిస్తున్నారండి ఇక్కడ. అందుకనే మళ్ళీ మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీ స్మైల్ కూడా చాలా బాగుంది అని పర్సన్ చెప్తున్నారనమాట. అండ్ మీతో ఈ పర్సన్ ఏదో మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ మనసులో ఉండొచ్చు. కానీ కొన్ని కారణాలు ఇప్పుడు కాదులే, రైట్ టైం, తర్వాత వెళ్దాంలే, తర్వాత మాట్లాడదాంలే అన్నట్టుగా కూడా ఈ పర్సన్ తను ఆగిపోతున్నారనమాట. కానీ తనకు తెలుసు తన సూటబుల్ పర్సన్ మీరు, తన లైఫ్ పార్ట్నర్‌గా. అండ్ తనకి మేబీ మీలో ఓపిక ఉందా? మీరు చాలా ఓపిక గల పర్సనా? లేదా హయ్యర్ పొజిషన్‌లో ఉండే పర్సనా? లేదా మీరు చాలా బ్యూటిఫుల్ పర్సన్ అండ్ గుడ్ క్యారెక్టర్. ఓకే. అలా ఈ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లో మీలాంటి వారు తన లైఫ్‌లో తనకెవరు దొరకరు. కాబట్టి ప్రపంచంలోనే మీలాంటి వారు అసలు ఉండరు. అంత మంచి పర్సన్ ఈ రోజులల్లా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. చాలా బావుంది. మేక్ ప్రామిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. మేక్ ప్రామిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేయండి మిస్. మేక్ ప్రామిస్ ఎందుకు వచ్చింది తెలియజేయగలరు? ఓకే. ఓహ్! 2 కార్డ్స్ మేజర్ అర్కానా అండి. అండ్ ఇక్కడ ఈ కార్డ్ ఏం తెలియజేయాలి అనుకుంటుంది. ఓకే. ఇక్కడ పర్సన్ లైఫ్‌లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారండి. లేదా తను కంట్రోల్ చేయలేని పర్సన్ కూడా ఉండొచ్చు కొంతమందికి. ఓకే. కాబట్టి పర్సన్ తను అక్కడ స్టక్ అయిపోవడం కానివ్వండి, లేదా ఇంకా వారికి భయపడి కూడా ఈ పర్సన్ దూరం అయిపోవడం కానీ ఏదో జరిగింది. తన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా తన ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు. ఓకే. అలా ఈ పర్సన్ వారిని కంట్రోల్ చేయలేక అండ్ వారితో ఈ పర్సన్ గెలవలేక తను సైలెంట్‌గా ఇంకా ఉండిపోవడం లాంటిది కూడా కావచ్చనమాట. కానీ పర్సన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. ఓకే. అంటే పర్సన్ చూడండి, తను ట్రూగా నేను లవ్ చేశాను, కొంచెం వెయిట్ చేయి, మళ్ళీ నేను రిటర్న్ నీ లైఫ్‌లో వస్తాను అని చెప్తున్నారనమాట. అందుకని ఈ పర్సన్ ఇక్కడ మీ లైఫ్‌లో వస్తున్నారనమాట. కొంచెం వెయిట్ చేయి, నేను నిజంగా నేను లవ్ చేశాను. సో, నా లైఫ్‌లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా నేను క్లియర్ చేసుకొని మళ్ళీ నీ లైఫ్‌లో ఎంటర్ అవుతాను అని పర్సన్ చెప్తున్నారు. ఈ కనెక్షన్ ఎప్పుడు ఎండ్ అవ్వదు. సో, ఇక్కడ మళ్ళీ రీయూనియన్ ఉంటుంది, మళ్ళీ రీస్టార్ట్ అయితే ఉంటుంది అని పర్సన్ చెప్తున్నారనమాట. డెఫినెట్లీ ఈ కనెక్షన్‌లో టవర్ అనేది పడుతుంది అని చూపిస్తుందనమాట. ఓకే. ఏ పర్సన్ అయితే మేబీ దూరంగా వెళ్ళిపోయారో, లేదా ఈ పర్సన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదండి, తన లైఫ్‌లో ఏదో జరుగుతుంది మీకు తెలియడం లేదు అనుకునే వారికి కూడా ఈ పర్సన్ తన లైఫ్‌లో డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మీతో చెప్పలేనివి కూడా ఉండొచ్చు. లేదా వారి ఫ్యామిలీ పర్పస్‌గా మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని కావచ్చు, లేదా మీ ఫ్యామిలీ పర్పస్‌గా ఈ పర్సన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందని కావచ్చు. ఏదో సిట్యుయేషన్ అయితే నడిసింది ఇద్దరి మధ్యలో. ఓకే. సో, దానివల్ల ఈ పర్సన్ దూరం అయ్యారు సైలెంట్‌గా. కానీ అదంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. మీరు కోరుకున్న విధంగానే మీ లైఫ్ ఉంటుంది. సో, మీకు మీ అంటే మీ సోల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందనమాట. మీ ఆత్మ సంతోషం అంటారు కదా! అది ఇంకా హమ్మయ్య! నేను అనుకున్నది జరిగింది. సో, చాలా సంతోషం. ఇన్ని రోజుల నుంచి అసలు ఇది జరుగుతుందా? లేదా నా కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? లేదా? అని చాలామంది చాలా సఫర్ అవుతా ఉంటారు. అది ఏ పర్పస్ అయినా సరే. ఓకే. అలాంటిది కూడా కొంతమంది అలా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు రాబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. డెఫినెట్‌లీ టవర్ అనేది ఉంది. మేబీ మిమ్మల్ని ఎవరన్నా ఇక్కడ చాలా నమ్మించి పాతాళానికి తొక్కేయాలని ఎవరైనా చూడొచ్చండి. ఓకే. ఇక్కడ పైన టవర్ పైనుంచి ఇక్కడ ఒక పర్సన్ అండ్ ఇక్కడ ఒక పర్సన్ పడిపోతున్నారనమాట. అంటే ఇక్కడ ఎవరన్నా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయాలి అండ్ మీరు డే టు డే పైన ఎదుగుతున్నారంటే మిమ్మల్ని మళ్ళీ ఏంటంటే పాతాళానికి తొక్కేయాలని చూస్తారనమాట. అరే పర్సన్ ఎదగకూడదు అన్నట్టుగా ఎవరన్నా మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. బీట్రేల్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, కాబట్టి మీరు ఎవరన్నా మిమ్మల్ని ఏ పర్పస్ అయినా సరే మిమ్మల్ని నమ్మించాలని చూస్తే మాత్రం మీరు నమ్మకండి. ఓకే.
అది ఎవరైనా కానివ్వండి. ఓకే, అది పర్సన్ విషయంలో కానివ్వండి, ఫ్యామిలీ ఆర్ అదర్ ఏదైనా ఉండనివ్వండి. ఓకే, ఎవరో మిమ్మల్ని మాత్రం నమ్మక ద్రోహం చేయాలి అని చూస్తున్నారండి. ఓకే, అండ్ ఆల్రెడీ పర్సన్కి కూడా మేబీ ఏదో జరిగింది తన లైఫ్లో. మేబీ పర్సన్ ఇక్కడ మీరిద్దరూ కలిసి ఉంటే పర్సన్ ఈ రిలేషన్ మొత్తం కొలాప్స్ చేసేయాలి, వీరిద్దరూ కలిసి ఉండకూడదు అన్నట్టుగా ఎవరన్నా మిమ్మల్ని విడదీయాలని చూసేవారు కూడా ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, అక్కడ రియాలిటీ ఏంటిదో ఈ పర్సన్ తను తెలుసుకున్నారనమాట. ఇక్కడ మిమ్మల్ని తను ఇగ్నోర్ చేసి అంటే తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనేది పర్సన్ ఏదో ట్రూత్ లాంటిది తను తెలుసుకొని ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ ఎంటర్ అవ్వడం లాంటిది జరుగుతుందనమాట. అంటే నెగిటివ్ పర్సన్ ఎవరు ఉన్నారు అలాంటి వారిని కూడా పర్సన్ కట్ చేసుకోవడము అండ్ వారితో గొడవలు జరగడం కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట వారిద్దరి మధ్యలో. ఓకే, వారితో అక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఈ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, అంటే ఇక్కడ అక్కడ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేదు అండ్ ఈ పర్సన్ చాలా సఫర్ అవుతారనమాట. కాబట్టి పర్సన్ ఓకే మీరు బాధపడితే కొన్ని రోజులు బాధపడతారు, కానీ ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ సాల్వ్ అవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ తన ఫోకస్ అంతా వేరే సిచ్యువేషన్ మీద పెట్టడం లాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, ప్లేజర్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్లేజర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇక్కడ ప్లేజర్ వచ్చింది. ఈ పర్సన్ చూడండి 10 of Cups వచ్చిందనమాట. ఇక్కడ మీతో హ్యాపీగా ఫ్యామిలీగా ఉండాలి. మేబీ ఇక్కడ మ్యారేజ్ కానివారు సో హ్యాపీగా ఉండాలని కూడా ఈ పర్సన్ తన మైండ్లో తన మనసులో అలా ఆలోచిస్తూ ఉండొచ్చు. అండ్ సింగిల్ అయి ఉంటే మేబీ వారి లైఫ్లో మీరు వెళ్ళడం వల్లనే ఈ పర్సన్ చాలా అదృష్టంగా భావిస్తున్నారనమాట. మీతో మాట్లాడడం అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, మీతో టైం స్పెండ్ చేయడం అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, మీతో బయటకు వెళ్ళడం అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. మీతో ఇక్కడ ఇద్దరు కాఫీ తాగుతున్నారు. ఓకే, అంటే ఇక్కడ కాఫీ షేర్ చేసుకోవడం కానివ్వండి, ఇద్దరు కలిసి కాఫీ కానీ బయటకు వెళ్ళడం కానివ్వండి, కాఫీ తాగడం కానివ్వండి. ఓకే, ఈ పర్సన్కి మేబీ మీతో టైం స్పెండ్ చాలా ఇష్టమైతే ఉందన్నమాట. ఓకే, అండ్ ఈ ప్లేస్లో అంటే మీ ప్లేస్లో ఈ పర్సన్ ఎవరిని ఊహించుకోలేరనమాట. ఆ ప్లేస్ అనేది ఎప్పటికైనా మీరే అని పర్సన్ అనుకుంటున్నారు. సో ఇక్కడ మీతో ఈ పర్సన్ మేబీ ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది, ఫ్యామిలీ, ఒక ఇల్లు, అలా ఈ పర్సన్ చాలా ఊహించుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా హ్యాపీగా అయితే ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా చూపిస్తుంది అండ్ కమిట్మెంట్ లాంటిది కూడా మీరు మేబీ పర్సన్ తన మైండ్లో అన్నీ ఉన్నాయండి మీకు సంబంధించింది. మేబీ మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత త్యాగాలు చేశారో అది మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఈ పర్సన్ మనసులో మీ మీద మంచి ఒపీనియన్ ఉంది అండ్ మీలాంటి వారు ఈ పర్సన్కి దొరకరు అని కూడా ఈ పర్సన్కి తెలుసు. సో తను చాలా ఆలోచిస్తున్నారనమాట. ఎవరో పర్సన్ మాటలు వినేసి మిమ్మల్ని దూరం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మెయిన్గా ఈ పర్సన్ ఇక్కడ ధైర్యం చేయలేరు అండ్ బ్యాలెన్స్ అనేది చేయలేక కూడా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు పర్సన్. ఓకేనా, అండ్ ఇక్కడ రెస్ట్ అండ్ రెజ్యువనేషన్ వచ్చింది, చూద్దాం. ఓకే, రెజ్యువనేషన్ కార్డ్కి క్లారిఫై చేయండి. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ వెన్ ఐఎమ్ విత్ యూ. ఓకే, అంటే పర్సన్ ఏం చెప్తున్నారంటే నా లైఫ్లో నువ్వు ఉండడం వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే, చాలా మంచి ఒపీనియన్ అయితే పర్సన్కి ఉందండి. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో మీరు వెళ్ళడం వలన తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని పర్సన్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ తను ఎందుకు హ్యాపీగా ఉంటున్నారంటే వారి లైఫ్లో మీరు ఉండడం వలన. ఓకేనా, అది పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఏంటంటే పర్సన్ మేబీ మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒక న్యూ పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేసి ఉంటారు, అలాంటిది కూడా చూపిస్తుందండి. ఓకే, లేదా మీరు ఎవరో హెల్ప్ కూడా తీసుకున్నారనమాట. ఈ పర్సన్ అర్థం కాని పరిస్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీరు ఇంకా వెళ్ళాలి, మీ లైఫ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మీకు అర్థం కాని పరిస్థితిలో మీరు చాలామంది ఏం చేశారంటే ఒక న్యూ పర్సన్ది హెల్ప్ అనేది తీసుకున్నారనమాట. అలా మీరు ఇంకా ఈ పర్సన్ మీద మేబీ ద్వేషం పెంచుకున్నారా, లేదా తన మీద ఇంకా చెప్పలేనంత బాధ కోపం ఉంటుంది కదా. సో ఇంకా ఒంటరి వారిని చేసి లైఫ్లో అలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చాలా కోపం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కోపం కంటే ఎక్కువగా బాధ అనేది మనసు అనేది చాలా గాయం అవుతుంది. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. దీనివల్ల మీరు ఇంత పెయిన్ ఎప్పుడైతే తీసుకున్నారో మీకు సరిగా తిండి లేదు అండ్ ఇక్కడ సరిగా నిద్రపోలేకపోయారు మీరు. సో ఈ పర్సన్ ఈరోజు కాకపోతే రేపైనా వస్తారేమో, అర్థం చేసుకుంటారేమో
అని మీరు చాలా మనసు కూడా వెయిట్ చేసి ఉంటారు. కానీ ఈ పర్సన్‌లో మార్పు రాలేదు. లేదా తను మీకు కాంటాక్ట్ అవ్వడం లేదు. లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ లేదా చాలా ఇగ్నోర్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. దాని వలన కూడా మీరు చాలామంది మేబీ మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు నిర్ణయం కూడా తీసుకొని ఉండొచ్చు. సో, ఈ పర్సన్ ఇక్కడ మీరు మీ లైఫ్‌లో ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారని కానివ్వండి, లేదా మీరు ఎవరో హెల్ప్ తీసుకున్నారు, లేదా మీ లైఫ్‌లో మీరు చాలా స్ట్రాంగ్‌గా ఎదిగిపోతున్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందనమాట. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని ఈ పర్సన్ చాలా స్పై చేస్తున్నారండి. ఓకే. అండ్ ఇక్కడ మీరిద్దరూ కలవకుండా ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, అండ్ ఎవరో కంట్రోలింగ్ పర్సన్ లేదా కొలీగ్స్ కానివ్వండి, ఎవరో మీరిద్దరూ కలిసి ఉండడం చూడలేకపోతున్నారు. చాలా జెలస్‌గా కూడా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎప్పుడు మిమ్మల్ని విడదీసేయాలి, ఎప్పుడు వారి కడుపు మంట చల్లగా అయిపోతుంది అలా చూపిస్తుందనమాట. ఓకే. మీరు కాబట్టి అందరిని ఈజీగా నమ్మకండి. ఓకే. మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, మీ పర్సన్ ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి. ఓకే. మీ దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడతారు, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇంకో మాట మాట్లాడతారనమాట. అంటే దానికి ఇంకో 2 పదాలు అనేది యాడ్ చేసి మాట్లాడతారు. ఓకే. దాని వలన ఇక్కడ డిస్టర్బెన్స్ కూడా వచ్చి ఉంటుందన్నమాట. మీరు అన్నదానికి ఇంకా రివర్స్ చేసి అక్కడ వెళ్ళి మీ పర్సన్‌కి చెప్పడం, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీ దగ్గర ఇంకో విధంగా చెప్పడం. ఓకే. దాని వలన మీ ఇద్దరికీ చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది. అండ్ ఇక్కడ గొడవలు మీరు మీ పర్సన్ పడడానికి మెయిన్ కారణం కూడా వాళ్ళే అయి ఉంటారనమాట. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుందన్నమాట. ఓకే. స్టార్ వార్నింగ్ క్లారిఫికేషన్ వార్నింగ్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఎవరు మిమ్మల్ని మేబీ సీక్రెట్‌గా చాలా జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ కొంచెం కోపం, జెలస్ అనేది మాత్రం చాలా ఉందండి. ఓకే. వారి కడుపు అనేది పగిలిపోయినట్టుగా అంత జెలస్‌గా ఫీల్ అవుతున్నారనమాట. డైజెషన్ చేసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ చాలా మందికి మీ మీద నరదృష్టి అనేది చాలా ఉండొచ్చండి. ఓకే. 5 ఆఫ్ కప్స్ చాలా మిస్ అవుతున్నారండి పర్సన్. తన బిహేవియర్ వలన, తన యాటిట్యూడ్ వలన అండ్ తన ప్రవర్తన వలన ఈ పర్సన్ తను చాలా ఇగ్నోర్ చేశారు. అండ్ తను ఇక్కడ చాలా చూపించుకున్నారనమాట తను ఏంటిదో అన్నట్టుగా. ఓకే. సో, కాబట్టి మీరు చాలామంది చాలా బాధపడి ఉంటారు. చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది ఈ పర్సన్‌తో మీకు. ఓకే. ఈ పర్సన్ మీద మీకు మంచి ఒపీనియన్ ఉంది, లవ్ ఉంది. కానీ ఈ పర్సన్ ప్రవర్తన వలన మీరు ఏం చేయాలో అర్థం కాక సో సైలెంట్ అయిపోవడం కానివ్వండి, మీలో మీరే ఏడవడం కానివ్వండి, అండ్ ఈ పర్సన్‌తో ఏం చెప్పినా తను అర్థం చేసుకోరు అన్నట్టుగా మీలో మీరే ఏడుస్తా ఉండొచ్చనమాట. సో, చాలా మిస్ అవుతున్నారు. అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. మీ ముందు ఆప్షన్స్ ఉన్నా సరే మీ పర్సన్ తప్ప మీకెవరు అవసరం లేదు. ఓకే. అలాంటిది చూపిస్తుందనమాట. సో, కాబట్టి పర్సన్ కూడా చూడండి, తను కూడా రీయూనియన్ అవ్వాలి అని పర్సన్ కూడా తను వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడు కూడా ఈ పర్సన్ తను చాలా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అంత హ్యాపీగా లేరు. మిమ్మల్ని కాకుండా ఈ పర్సన్ వేరే అదర్ పర్సన్ కానివ్వండి, లేదా తను ఒంటరిగా ఉన్నా సరే తను అంత హ్యాపీగా అయితే లేరనమాట. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడే తను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పుడు తను కూడా చాలా సాడ్‌గా ఉన్నారనమాట. ఇక్కడ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ లాంటిది కూడా నడుస్తా ఉండొచ్చు. ఓకే. మీరు సాడ్‌గా ఉన్నప్పుడు ఈ పర్సన్ కూడా తను చాలా సాడ్‌గా అయిపోతారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఏడుస్తారు అప్పుడప్పుడు తెలియకుండానే మీకు ఏడుపొచ్చేస్తది. ఈ పర్సన్ జ్ఞాపకాలు చాలా గుర్తుకొచ్చేస్తది. అలాంటి టైంలో ఈ పర్సన్ కూడా తన చుట్టూ ఎంతమంది ఉన్నా సో, తను కూడా ఏదో పొడగొట్టుకున్న వారిలాగా అండ్ ఏదో మిస్ అవుతున్న ఎనర్జీ అండ్ తను ఇంకా ఎవరితో కలవలేకపోవడం అండ్ ఏదో గిల్టీ ఫీలింగ్. ఓకే. తప్పు చేశాను అని ఆ గిల్టీ ఫీలింగ్ తనకి గుర్తుకు రావడం, అలాంటి సిచ్యువేషన్ కూడా ఈ పర్సన్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. తను చేసిన తప్పు అనేది తనకి గుర్తుకొస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మెయిన్‌గా ఈ పర్సన్ ఇక్కడ ఏ విషయంలో కూడా మీతో క్లారిటీగా మాట్లాడకుండా తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అండ్ తను అదర్ పర్సన్ చూసేసుకోవడమా లేదా మీ స్థానం అనేది అదర్ పర్సన్‌కి ఇవ్వడమా ఏదో చేశారనమాట. దానికి మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది. ఓకే. అది పర్సన్ తనకి కూడా గుర్తుకొస్తుంది. సో, మేబీ మీరు కూడా అలా చేసి ఉంటే తను ఎంత బాధ అనిపించేది అది పర్సన్‌కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఓకే. హార్ట్ బ్రేక్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారండి. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా హార్ట్ బ్రేక్‌కి గురవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఈ పర్సన్ లైఫ్‌లో ఉండాలా? లేదా ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారా? లేదా వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అవ్వాలా? ఏం తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారనమాట. ఓకేనా.
చాలా నమ్మక ద్రోహం చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. పర్సన్ తను ఏదో ఆఫర్ ఇస్తాను లేదా ఏదో కమిట్మెంట్ లాంటిది ఇస్తానని చెప్పి పర్సన్ మళ్ళీ ఆ మాట అనేది తను వెనుకకు తీసుకోవడం. అండ్ ఇక్కడ చెప్పాను కదా, సో మిమ్మల్ని ఒంటరి వారిని చేసి పర్సన్ వెళ్ళిపోవడం కానివ్వండి, లేదా అదర్ పర్సన్తో తను మేబీ మ్యారేజ్ చేసుకోవడమా, లేదా అదర్ కనెక్షన్లోకి వెళ్ళిపోవడమా ఏదో చేశారు. మీ స్థానం ఏదైతే ఉంటుందో అదర్ పర్సన్కి ఇచ్చేసారనమాట. అది మీరు భరించలేకపోతున్నారు అండ్ అది మీకు డైజెషన్ కూడా అవ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. సో మీకు ఈ పర్సన్ చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు. మీకు తెలియకుండానే మీ వెనకాల చాలా నడిపించారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక మీ లైఫ్ అనేది ఎటు వెళ్తుంది, మీరు ఇంకా మీ అడుగు లేటు అన్నట్టుగా మీకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారు. అండ్ ఈ పర్సన్ విషయంలో సో మీరు ఈ పర్సన్ ఇంత గుడ్డిగా నమ్మాను. సో మీరు ఆల్రెడీ చాలా తెలివైన పర్సన్. సో అంత తెలివైన పర్సన్, అంత చురుకుగా ఉండే మీరు ఈ పర్సన్ విషయంలో ఎలా మోసపోయాను అని కూడా మీరు చాలామంది బాధపడుతున్నారనమాట. ఓకే. డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. వస్తారండి పర్సన్ కూడా, తను డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతారు. మీ జ్ఞాపకాలు కానివ్వండి లేదా మీ కేరింగ్ కానివ్వండి, ఈ పర్సన్ మీ విషయంలో తను రియలైజ్ అవుతారు. తన తప్పేంటో తను తెలుసుకొని మళ్ళీ వస్తారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైతే మిస్ అయ్యారో ఇది ఇంకా నా లైఫ్లో రాదు, సో ఇంకా అది ఇంకా జరగని పని అని మీరు అనుకున్నది జరుగుతుందనమాట. ఓకే. అంటే రాదు అని అనుకున్న పర్సన్ మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా తిరిగి వచ్చేస్తారు. ఓకే. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి, తను వస్తారు కానీ తనలో కోపం అనేది చాలా ఉంటుందండి. ఓకే. ఇక్కడ నెట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే నెట్ ఆఫ్ సోర్స్ అనమాట. ఓకే. ఈ పర్సన్ తను మాటలతోనే తను ఫ్లర్ట్ చేసి పడేస్తారు అనమాట. తన ఊరికినే ఫ్లర్ట్ చేస్తారు ఈ పర్సన్. అండ్ తన మాటలు కానివ్వండి, తన ప్రవర్తన, ఈ పర్సన్ చాలా క్యూట్గా మాట్లాడతారు, చాలా బాగా స్మైల్ ఇస్తారు. వారి స్మైల్కి కూడా మీరు పడిపోతారనమాట. చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఫీమేల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. ఓకే. అలాగనమాట. కాబట్టి పర్సన్ని మీరు దూరం పెట్టలేరు. తన వైపు ఎంత తప్పులు ఉన్నా సరే మీరు ఈ పర్సన్ని దూరం పెట్టలేరు. అండ్ ఇక్కడ ఇంకొక పర్సన్ ఏంటిదంటే కోపం ఉంటుంది పర్సన్కి, చాలా మొండివారు, ఎవరి మాట వినరు. అండ్ తను చూడండి, ఇక్కడ మీరు ఫీల్ అవ్వద్దు, తను కొంచెం మూర్ఖంగా ఆలోచిస్తారండి. ఓకేనా. మూర్ఖంగా ఆలోచిస్తారు అండ్ ఎవరి చెప్పింది ఈ పర్సన్కి అర్థం కాదు. ఓకే. తను ఏదైతే అనుకుంటారో అదే రైట్ అనుకునే పర్సన్ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ రాశులలో మీ పర్సన్ ఉంటే సో చూడండి, ఒకవేళ రాసులు మీకు కనెక్ట్ అవ్వడం లేదు అంటే కూడా మరేం పర్వాలేదు, రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. ఓకేనా. ఓకే. ఇక్కడ రాసులు కొంతమంది చెప్తారు కదా, అందుకనే చెప్పాను. రాసులు లేకపోయినా మరేం పర్వాలేదు. ఓకేనా. అండ్ ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కానీ యాక్షన్ తీసుకోలేకపోవడము, కానీ ఇంకా మంచి టైం కోసం వెయిట్ చేయాలని అనుకోవడము, ఈ పర్సన్ ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోవడము, మరి మీరేమంటారు అనే భయం కూడా ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. ఓకేనా. క్రష్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే. మీ పాస్ట్ పర్సన్ మేబీ ఇక్కడ టైం చూపిస్తుందండి, చెప్తాను. 3 days, 3 weeks ఆర్ 3 months. ఓకే. ఈ లోపల మీ పర్సన్ మీ లైఫ్లో రావచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఈ పర్సన్ తనని ఎవరో పదే పదే హర్ట్ చేస్తున్నారు, హార్ట్ బ్రేక్ చేస్తున్నారు, లేదా తనని ఎవరైనా ఇక్కడ తక్కువ చేయాలని చూడడం కానివ్వండి, ఏదో జరుగుతుంది పర్సన్ లైఫ్లో. సో వీరికి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. ఈ పర్సన్ తను మీ డీపీ చెక్ చేయడం కానీ లేదా మీ మెసేజ్ కానివ్వండి, మీరు ఈ పర్సన్కి ఏదైనా ఇచ్చి ఉన్నారు, లేదా మీరు ఇద్దరు ఎక్కడికైనా ట్రావెల్ చేసిన ప్లేస్ కానివ్వండి, ఈ పర్సన్ తను ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవి తనకి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి మెయిన్గా. అండ్ తను ఏదైనా సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉంటే ఇక్కడ తను దాని నుంచి బయటకు రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది పర్సన్కి, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. తను కూడా చాలా మిస్ అవుతున్నారండి. మీరు ఎలా మిస్ అవుతున్నారో తను కూడా మిస్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్ ఏదో విధంగా ఈ పర్సన్ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఓకేనా.
ఓకే. ఇప్పుడు మనం అన్ని రాసుల వరకి ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఓకే. లైక్ చేయని వారు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకే. చాలామంది లైక్ చేయడం లేదండి. వారు రీడింగ్ చూసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. అండ్ అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఏ రాశి వరకు ఎలా ఉంటుంది ఈరోజు తెలియజేయండి. మేషరాశి వారు మీ లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ రావచ్చండి. అండ్ మీకంటే ఏజ్లో చిన్నగా ఉండే పర్సన్ మీ లైఫ్లో మీ మీద ప్రేమతో వస్తున్నారనమాట వారు. ఓకే. అండ్ ఇన్మెచ్యూరిటీ ఉంటుంది అండ్ ఈ రిలేషన్ ఎక్కువ రోజు నిలబడదు. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్. ఓకే. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ మిథున రాశి వారు 24/7 ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి. అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈరోజు మీకు కలుసుకోబోతున్నారనమాట. అండ్ కన్యా రాశి వారు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ తులారాశి వారు ఏదో విషయంగా మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. అండ్ వృశ్చిక రాశి వారు 2 విషయాల మీద జగిలవుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ధనురాశి వారు మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు ఎస్ ఆఫ్ సోర్ట్స్ అండి. సో ఈరోజు మీకు రీయూనియన్ ఉంటుంది, క్లారిటీ వస్తుంది అండ్ చాలా అందమైన పర్సన్ కూడా మీ లైఫ్లో వస్తారనమాట. అండ్ కుంభరాశి వారు మీరు ఏదో విషయంగా హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఓవర్ థింకింగ్ కూడా ఉందన్నమాట. అండ్ మీనరాశి వారు ద వరల్డ్ వచ్చింది. ఓకే. ఇక్కడ మీనరాశి వారు మీరు మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది, చెడు చేసి ఉంటే చెడే జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానివ్వండి, లేదా మంచి ఇల్లు కొనుక్కోవడమా, లేదా మీరు ఏదైనా ట్రావెలింగ్ చేయడమా, లేదా ఉన్న ఇల్లునే మీరు చాలా బాగా డిజైన్ చేసుకోవడమా, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట మీనరాశి వారికి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. మీ లైక్ వలన ఈ ఛానల్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. బాయ్.